డిస్కవరీ మెథడ్లో ఆబ్జెక్టివ్స్, క్యారెక్టరిస్టిక్స్, ప్రిన్సిపల్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ మెథడ్ కూడా నిన్న థర్డ్ మెథడ్ ఇదన్నీ యాజ్ పర్ ద సిలబస్ మీ డిఎస్సిలో ఏదైతే వస్తుందో ఆ సిలబస్ ప్రకారమే మనం వెళ్తున్నాము. ప్రాజెక్ట్ మెథడ్ కూడా చెప్పడం జరిగింది నిన్న. ద టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మెథడ్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ కూడా మనం నిన్న డిస్కస్ చేయడం జరిగింది. ప్రాబ్లమ్ సాల్వింగ్ లో స్టెప్స్ ఏంటివి అండ్ టీచర్ రోల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో టీచర్ రోల్ ఏంటిది, దీంట్లో ఉండే మెరిట్స్ ఏంటిది, దీంట్లో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటిది మనం తెలుసుకున్నాము. అలాగే ప్లేవే మెథడ్ ఎవరు ఫస్ట్ దీన్ని వాడడం జరిగింది అండ్ దాన్ని ఎక్కువ పాపులరైజ్ చేసింది ఎవరు? సో ప్లేవే మెథడ్ ఈజ్ యాక్టివ్ లెర్నింగ్ అండ్ టైప్స్ ఆఫ్ ప్లేవే మెథడ్స్ లో కూడా మనం నిన్న నేర్చుకున్నాము. రోల్ ప్లేయింగ్ అని, బ్లాక్ బిల్డింగ్, అవుట్డోర్ ప్లే, క్రియేటివ్ ప్లే, స్టోరీ టెల్లింగ్ అని చెప్పేసి. అండ్ హౌ ఎఫెక్టివ్ ఈస్ ద ప్లేవే మెథడ్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది పిల్లల యాక్టివ్ లెర్నింగ్ లో, ఎక్కడ డీవియేట్ కాకుండా, డిస్ట్రాక్ట్ కాకుండా పిల్లల్ని ఎంతవరకు మనము ఎంగేజ్ చేయగలుగుతాం క్లాస్ రూమ్ లో, ప్లేవే మెథడ్ ఎలా సపోర్ట్ చేయగలుగుతుంది అది మనం నిన్న తెలుసుకున్నాం. సో నిన్న 1 ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాజెక్ట్ మెథడ్, ప్లేవే మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ 3 అండ్ డిస్కవరీ 4, సోర్స్ మెథడ్ 5 మెథడ్స్ నేర్చుకున్నాము. సో వీ హ్యావ్ మళ్ళీ మనకు ఇంకా we're going to learn more methods. So important methods ఇంకా as per the syllabus మనకి ఇంకా ఫీల్డ్ స్టడీ మెథడ్ అని చెప్పేసి, డిస్కషన్ మెథడ్ అని చెప్పేసి ఇంకా ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం చివరిలో అడుగుదాం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో స్క్రీన్ నా స్లైడ్ షేర్ చేశాను స్క్రీన్ పైన, మీ అందరికి కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో మీరు మెథడ్స్ ఎన్ని మెథడ్స్ చెప్పాను? 5 మెథడ్స్ మనం కంప్లీట్ చేసాము. ఇంకా 3 or 4 మెథడ్స్ ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది మీ డిఎస్సి సిలబస్ లో ఇచ్చిన ప్రకారం నేను వెళ్తున్నాను. ఎక్కడ కూడా మనము వేరే ఇన్ఫర్మేషన్ ఎక్కడ చెప్పట్లేదు. సో ఇది అన్ని రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అన్ని చోట్ల నుంచి తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు కరెక్ట్ గా ప్రతి సెంటెన్స్ కరెక్ట్ గా ఫాలో అవుతే మనము వచ్చిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే మెథడ్స్ లో వాడు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు, ఏదైతే క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి అది ఏ మెథడ్ అనేది మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయగలగాల. అది సోర్స్ మెథడా, డిస్కవరీ మెథడా, లేదంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడా, ప్లేవే మెథడా అండ్ ప్రాజెక్ట్ మెథడా. సో మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయగలగాల. సో క్వశ్చన్ ఎంత ట్విస్టెడ్ ఉన్నా కూడా మనం దానికి కరెక్ట్ గా ఆన్సర్ ఎప్పుడు చేయగలుగుతాము? ఈ ఏదైతే సబ్జెక్ట్ మనం ఇప్పుడైతే విన్నామో అప్పుడే మనకు దానిపైన ఎక్కువ అటెన్షన్ ఉన్నప్పుడే మనం దానికి ఆన్సర్ కరెక్ట్ గా చేయగలుగుతాం. సో క్వశ్చన్స్ అన్ని చాలా లాజికల్ గా వస్తాయని మనకు తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. సో ఆ క్వశ్చన్ ని మనం ఎలా ఎదుర్కోవాలా, ఎంత బాగా ఆన్సర్ చేయగలగాలో మనం ఎక్కువ దీనిపైన ఎన్ని, అది 2 మార్కులు ఉండొచ్చు, 4 మార్కులు ఉండొచ్చు, ఎన్ని అవి కూడా మిస్ చేయలేము కదా మనము. సో ప్రతిదీ ఇంపార్టెంట్. 1 మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి దగ్గర. కాబట్టి మనము ప్రతిదీ ఏ మెథడ్ దీనికి కరెక్ట్ గా సెట్ అవుతుంది ఆ ఇచ్చిన క్వశ్చన్ కి, ఆ ప్రకారం మనం బాగా చదివి మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయగలగాలి ఆ టైంకి.
ఓకే, మనం ఇప్పుడు వచ్చేసి ఫీల్డ్ స్టడీ మెథడ్. ఫీల్డ్ స్టడీ అంటే మనకు ఫీల్డ్ అంటే క్షేత్రము అని తెలుసు తెలుగులో, క్షేత్ర అధ్యయన పద్ధతి ఇది ఫీల్డ్ స్టడీ మెథడ్ అంటే. ఫీల్డ్ స్టడీ ఈజ్ ఎ టీచింగ్ మెథడ్ దట్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఇది చూడండి మీరు, అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఫీల్డ్ స్టడీ మెథడ్ వచ్చేసి ఇట్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఆర్ ల్యాబొరేటరీ. ఓకే, allowing students to learn through direct interaction with an environment. సో పిల్లవాడు సైన్స్ పిల్లవాడికి ల్యాబ్ లో తీసుకెళ్తారు. ఓకే, తీసుకెళ్ళి వాడికి ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ చెప్పినప్పుడు వానికి ఇప్పుడు వాడు ఏం చదివాడు, థియరీగా ఏం చదివాడు అండ్ ప్రాక్టికల్ గా ఏం చేయబోతున్నాడు. ఓకే, సో మాక్సిమం బయాలజీ స్టూడెంట్స్ ఒక ఏదైనా ఒక ఫ్రాక్ కానీ ఇంకోటి బొద్దింక కానీ తీసుకొచ్చి దాన్ని మధ్యలో నుంచి కోసిస్తారు, డిసెక్షన్ బాక్స్ తీసుకొచ్చి కట్ చేస్తారు, దాని లోపల ఉన్న పార్ట్స్ చూస్తాం. ఎందుకంటే మనం ఏం చదివామో అదన్నీ ఫీల్డ్ స్టడీ కింద వస్తుంది. ఎందుకంటే వాట్ వి లర్న్ థియరిటికల్లీ అండ్ వాట్ వి గోయింగ్ టు లర్న్ త్రూ ప్రాక్టికల్ ఇక్కడ. సో సోషల్ స్టడీస్ పిల్లవాడు ఉన్నాడు, వాడిని తీసుకెళ్ళి ఏమైతే చదివాడు, మాన్యుమెంట్స్ ఇలా ఉంది, ఒక చార్మినార్ అంటే ఇలా ఉంది. సో వన్ చార్మినార్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు చార్మినార్ ఎగ్జాక్ట్ చదివినట్టే ఉందా, అండ్ ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఈ ఫీల్ అండ్ వాట్ ఈ లర్న్స్ డైరెక్ట్ చూస్తే ఇంటరాక్షన్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఈ గోయింగ్ టు లర్న్ మోర్. ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు ఎక్కువ నేర్చుకోగలుగుతారు. పిల్లల్ని మాక్సిమం స్కూళ్ళల్లో ఎంకరేజ్ చేస్తుంటారు, ఎక్కడ మ్యూజియంస్ లో తీసుకెళ్ళడం కానీ ఇంకా లేదంటే జూ పార్క్ తీసుకెళ్ళడం కానీ. ఎందుకంటే జంతువులను చూపించడం వల్ల జంతువు ఎలా ఉంటుందో చదువుతారు, కానీ కరెక్ట్ డైరెక్ట్ చూసినప్పుడు వాళ్ళకి దాని మీద ఎక్కువ అవగాహన పెరుగుతుంది. ఇంటరాక్షన్ ఎన్విరాన్మెంట్ దట్ రిఫ్లెక్ట్స్ ద కాన్సెప్ట్ బీయింగ్ టాట్. సో ఏదైతే బోధించడం జరుగుతుందో సో దాని గురించి పిల్లవాడు ఇంకా నాలెడ్జ్ ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది, జ్ఞానాన్ని ఎక్కువ పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ కోర్సెస్ ఇంక్లూడింగ్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, formal tuition and adult education programs. Field studies can help students develop skills, competencies and positive attitudes by working real situations. Positive attitude పెరుగుతుంది ఇక్కడ, నెగటివ్ యాటిట్యూడ్ అస్సలు పెరగదు. థియరిటికల్ గా వాళ్ళు ఏం చదివారు and what they're going to learn from the field when they interact, when they observe in the field. సో వాళ్ళు అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు, పిల్లలు ల్యాబ్ లో వెళ్ళినప్పుడు సో వాళ్ళకి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళకి, స్టూడెంట్స్ కి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ టీచర్ ద్వారా వస్తుంది, టీచర్ నేర్పించడం ద్వారా వస్తుంది, టీచర్ చూపించడం ద్వారా వస్తుంది. సో ది ఫీల్డ్ స్టడీ మెథడ్. నెక్స్ట్, ఫీల్డ్ స్టడీ మెథడ్. వాట్ ఎగ్జాక్ట్లీ? అబ్జర్వేషన్ ఈస్ కోర్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. సో అబ్జర్వేషన్, సో అబ్జర్వేషన్ ఇన్ ద సెన్స్ కీన్ అబ్జర్వేషన్ అంటే మనం ఎంత వాడు నేర్చుకున్నది ఎప్పుడైతే నేర్చుకున్నారో పిల్లలు దాని మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. పిల్లలు నేర్చుకోకుండా డైరెక్ట్ గా ఫీల్డ్ లో పంపించలేము మనం. పిల్లలు నేర్పించిందే వాళ్ళకి ఏం నేర్పిస్తున్నామో వాళ్ళకి అది ప్రాక్టికల్ గా చూపిస్తేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకే, ఒక వ్యవసాయం గురించి చెప్పినప్పుడు మనం థియరిటికల్ గా చెప్పి పిల్లల్ని ఫీల్డ్ లోకి తీసుకెళ్ళాలి, వ్యవసాయం ఎలా చేస్తున్నా అనేది. వానికి డైరెక్ట్ ఫీల్డ్ లోకి తీసుకెళ్తే మాత్రం వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు పిల్లలకి. అండ్ ఫీల్డ్ స్టడీస్ కెన్ సర్వ్ ఎ వెరైటీ ఆఫ్ టీచింగ్ గోల్స్ ఇంక్లూడింగ్ ప్రొవైడింగ్ స్టూడెంట్స్ విత్ ద పర్స్పెక్టివ్ ఆన్ మెటీరియల్స్, ఆబ్జెక్ట్స్ ఆర్ ఫెనోమెనా దట్ ఆర్ నాట్ యాక్సెసిబుల్ ఇన్ ద అదర్ సెట్టింగ్. సో పిల్లలకి ఎప్పుడైతే ఫీల్డ్ పైన తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి వాళ్ళు అచీవ్ చేయాల్సిన గోల్స్, వాట్ దే వాంట్ టు లెర్న్, వాళ్ళు ఏమైతే చూడాలనుకుంటున్నారో, వాళ్ళు ఏమైతే నేర్చుకోవాలనుకుంటున్నారో సో అవన్నీ దే గో అవుట్ సైడ్ అండ్ లెర్న్ ఫ్రమ్ ద ఫీల్డ్. ఓకే, ఒక మ్యూజియం కి తీసుకెళ్ళండి, మ్యూజియం కి తీసుకెళ్తే రాజులు అందరూ కత్తి వాడారు అంటే వాడి కత్తి షేప్ మాత్రం అందులో చూస్తాడు, థియరీ బుక్ లో చూస్తాడు దాని షేప్. కానీ ఒరిజినల్ గా చూసినప్పుడు ఈ వండర్, అమ్మో ఇది ఇంత వెయిట్ ఉందా, కత్తి అంటే ఇంత వెయిట్ ఉంటుందా, దాని షీల్డ్ అంటే ఇలా బరువు ఉంటుందా, వాడిని ఇలా రాజు ఇలా ఎత్తుకుంటాడా, వాడు సోల్జర్ ఇలా దీన్ని పట్టుకొని ఇలా వార్ లో వెళ్ళిపోతాడా, యుద్ధంలో వెళ్ళిపోతాడా అనే ఒక ఐడియా వానికి జనరేట్ అవుతుంది ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు. అండ్ ప్రొవైడింగ్ స్టూడెంట్స్ విత్ అన్ ఆపర్చునిటీ టు ప్రాక్టీస్ స్కిల్స్ ఆర్ టెక్నిక్స్
giving students access to experience that are important to historical understanding, such as being there and using place as a primary source. So the student feel like he is there and he is doing such a person, such a king or something, వాళ్ళు ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు ఆ విధంగా వాళ్ళు భావన కలిగే విధంగా తయారవ్వాల. ఎందుకంటే టీచర్ ఇచ్చే కరెక్ట్ ఇన్పుట్స్ కరెక్ట్ గా వాళ్ళకి టీచ్ చేసినప్పుడే వాళ్ళకి అలాంటి భావన ఫీల్డ్ లోకి తీసుకెళ్ళినప్పుడు అలాంటి భావన కలుగుతుంది. ఓకే, ఏదైనా ఫ్రూట్ మనం చెప్పినప్పుడు ఎక్కడ ఫ్రూట్ కనిపించలేదు వాడికి, ఫీల్డ్ లో వెళ్ళినప్పుడే పర్టికులర్ ఫ్రూట్ కనిపించింది అనుకోండి. సో ఏదైనా వెరైటీ అంటే మనకు మార్కెట్ లో దొరకని ఫ్రూట్ ఒక ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు కనిపిస్తే ఈ ద అబ్జర్వేషన్ ఇస్ డిఫరెంట్. దీన్ని నేను చదివిన ప్రకారం ఉందా లేదా? ఓకే, సో ఎప్పుడైతే ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ గోయింగ్ టు గెయిన్. ఫీల్డ్ బేస్డ్ లెర్నింగ్ టీచింగ్ స్ట్రాటజీస్ ప్రిపేర్ స్టూడెంట్స్ ని ఏ విధంగా ప్రిపేర్ చేయించగలగాలి ఇక్కడ? ఎస్టాబ్లిష్ ద బేసిక్ narrative description, elements of the material to be studied on the field study before trip takes place via lecture, handout, etc. సో పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని ఎలా తయారు చేయాలా, వాళ్ళకి ఫీల్డ్ గురించి ఏం చెప్పాలా, వాళ్ళకు ఒక పర్టికులర్ ఒక పిక్చర్ అనేది చూపించాలి. వాళ్ళకి ఫీల్డ్ గురించి ఎక్కడన్నా తీసుకెళ్తున్నారు అనుకోండి, సపోజ్ ఒక పిల్లల్ని ఒక టూర్ కి తీసుకెళ్తున్నారు, ఒక ఎక్స్కర్షన్ కి తీసుకెళ్ళినప్పుడు ఫలానా ప్లేస్ కి తీసుకెళ్ళినప్పుడు దాని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఒకటి పిల్లలకి ఇచ్చినప్పుడు దే హ్యావ్ ఎ మోర్ క్యూరియాసిటీ ఆన్ దట్, హౌ ద కింగ్స్ బిల్డ్ దట్ ప్యాలెస్ అండ్ మోన్యుమెంట్ సంథింగ్, ఏదైనా కూడా వాళ్ళకు ఒక అవగాహన వచ్చినప్పుడే దే గోయింగ్ టు పుట్ మోర్ కాన్సన్ట్రేషన్. అక్కడ జరిగే కార్వింగ్ కానివ్వండి, మంచి మంచి స్టాచ్యూస్ కానివ్వండి, ఆ కార్వింగ్ అనేది కూడా ఒక వాళ్ళకి ఎలా అంటే మనము టీచర్ బోధించే దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో ఫీల్డ్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంట్రెస్ట్ పిల్లలు చూపించాల. ఏదో ఒక ప్లేస్ చూసి వచ్చినట్టు కాకుండా దే హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు లుక్ ఎట్ ద కార్వింగ్స్, అంటే చెక్కడాలు. కార్వింగ్ అంటే చెక్కడం. పాయింట్స్ స్టూడెంట్స్ టువర్డ్ ఎనీ యూస్ఫుల్ resources to gain important foundational knowledge. This strategy allows for more time to be spent on deeper and more analytical and evaluative thinking when on site. So ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫీల్డ్ లోకి తీసుకెళ్ళడం అంటే ఏదో అలా తీసుకెళ్ళి ఇలా తీసుకెళ్ళడం కాదు. దట్ అలౌస్ టైమ్ టు బి స్పెండ్ డీపర్, అంటే లోతుగా పరిశీలన చేయగలుగుతారు. అనాలిటికల్ గా అంటే విశ్లేషణాత్మకంగా పిల్లలు చూడగలుగుతారు. వాళ్ళు ఎలా చేశారు, ఇన్ని వందల సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేకుండానే ఇంత మంచి మంచి చిహ్నాలను ఎలా రూపొందించగలిగారు అనే భావన ఒకరి మైండ్ లో ఉండిపోతుంది వాళ్ళకి. ఫాస్టర్ అవేర్నెస్, అవగాహన పెంపొందించడం. టీచ్ అండ్ ఫాస్టర్ ఏ సెల్ఫ్ కాన్షియస్ అవేర్నెస్ ఆన్ ద సైట్. మెనీ స్టూడెంట్స్ మే బి అన్అవేర్ ఆఫ్ ద హిస్టరీ, significance or background of a site that is necessary for critical consideration of the environment that their learning is taking place in. చాలా మంది స్టూడెంట్స్ కి హిస్టరీ గురించి తెలియకపోవచ్చు, కానీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో హిస్టరీ వాళ్ళకి తెలియజేట్టు చేయాలి. ఎందుకంటే ఒక ప్లేస్ కి తీసుకెళ్తున్నామంటే, ఒక మాన్యుమెంట్ కి తీసుకెళ్తున్నామంటే దాని ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఇస్ ద ఇంపార్టెన్స్, బ్యాక్గ్రౌండ్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ సైట్. ఇక్కడ ఆ సైట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, ఆ సైట్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు తయారు చేయడానికి, ఆ సైట్ ఎన్ని రోజుల్లో కట్టగలిగారు, సో ఎవరి రూలింగ్ లో ఎవరి పాలనలో కట్టించగలిగారు, ఇవన్నీ మనకు పిల్లలకి తెలిసొచ్చే విధంగా ముందే అవేర్నెస్ తెప్పిస్తే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. Encourage students to ask questions of guides, to interact with the site and its environment, and to chat with other visitors. What, for instance, do locals say about the site? Do they react notably differently to your group? By engage and they encourage the students to ask questions of guides. After visiting some places, and ask the questions what they observe there, how they feel it. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చూసినప్పుడు ఎలా ఫీల్ అవ్వగలిగారు, వాళ్ళు దాని గురించి ఏం తెలుసుకోగలిగారు, ఎక్కడెక్కడ కట్టడాలు ద్వారా మీరు పిల్లలు ఏం నేర్చుకున్నారు, అండ్ దాని ద్వారా మనం ఒక
వాళ్ళని పిల్లల్ని క్వశ్చన్స్ ద్వారా అడగడం వల్ల వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్పగలుగుతారు. ఏదో చూసి రాకుండా తెలిసిన వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఆ కట్టడం ద్వారా, ఫీల్డ్ ద్వారా, పోయిన ఫీల్డ్ ద్వారా. ఇప్పుడు వ్యవసాయం దగ్గర తీసుకెళ్ళినా కూడా ల్యాబొరేటరీలో పిల్లల్ని సైన్స్ పరిశోధన ఏమైనా చేసినా కూడా దాని ద్వారా ఏం తెలుసుకున్నారు అనేది వాళ్ళకి అడిగే ప్రశ్నల ద్వారా ఫీడ్బ్యాక్ పొందగలుగుతాం మనం. అండ్ ఫీల్డ్ బేస్డ్ లెర్నింగ్ టీచింగ్ ప్రొవోక్ మెటా లెర్నింగ్. మెటా లెర్నింగ్ సార్ థింకింగ్ అబౌట్ థింకింగ్. ఇక్కడ have students think and about how what they have experienced at the site complicates or contradicts what they have read or discussed in class. How might they account for any such differences? How does the medium of learning affect their conclusion? So what they learn in the classroom, what they observe outside in the field. So any differences they feel it. Okay. So thinking about thinking. ikkada pillalu already చదివారు వాళ్ళు, దే ఆల్రెడీ థింక్. బట్ ఒకసారి చూసిన తర్వాత అగైన్ థింకింగ్ అబౌట్ థింకింగ్, ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అండ్ అబౌట్ థింకింగ్ ఇక్కడ మెటా లెర్నింగ్ ఇన్ ది సెన్స్. అండ్ బిల్ట్ అపాన్ లెర్నింగ్, లీవ్ టైమ్ ఫర్ డిస్కషన్ ఆన్ సైట్ వైల్ ద ఇష్యూస్ ఆర్ ఫ్రెష్. ఆల్వేస్ ఫాలో ఫీల్డ్ స్టడీస్ విత్ ఏ డిస్కషన్ ఇన్ క్లాస్. Once students has time to reflect on their experiences. So there should be a particularly field study lo into there should be a discussion. అంటే పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకోవడం ద్వారా లేదంటే టీచర్ తో మాట్లాడడం ద్వారా పర్టికులర్ ఫీల్డ్ గురించి వాళ్ళకి అది పర్మనెంట్ గా అంటే అది రిటైన్ అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ ఇస్ గోయింగ్ టు బి రిటైన్. దే ఆర్ నాట్ గోయింగ్ టు ఫర్గెట్ అబౌట్ ఇట్. ఇఫ్ వన్స్ they are not encouraged to discuss about the field study, then they are not going to interest. They are not going to show any kind of interest about the field study. Okay, ఫీల్డ్ లో ఏం నేర్చుకున్నారో ఒక క్లాస్ రూమ్ కానివ్వండి, 2 క్లాసులో కానివ్వండి, ఆ టీచర్స్ ద్వారా డిస్కస్ చేసినప్పుడు దట్ గోయింగ్ టు బి రిటైన్. అండ్ illustrate concepts, try where it is useful to find new or slightly oblique ways to teach concepts. For example, a literature and philosophy class on the theorization of subjectivity, visits galleries specializing in contemporary British conceptual art to address the core issues of the course visually. ఇది అన్ని మనం మ్యూజియం లో ఏం చూడగలిగారు, బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ ఎలా ఉండేను, అండ్ their art of ruling, how they used to do that. So the all things they're going to run through the field study. So this is all about field study. Now we are going to next one, observation method. Observation is a key tool. Observation అనేది మనకు రెగ్యులర్ గా మనం వాడే ఒక పదం ఇది, అబ్జర్వేషన్ అనేది. సో అబ్జర్వేషన్ అంటే దీనికి తెలుగులో పరిశీలన అని చెప్తాం, పరిశీలన పద్ధతి అని కూడా చెప్పగలుగుతాం మనము. Observation is a key tool in teaching that can help improve students' outcomes and instructional practice. So observation is a key tool. మనం ఎప్పుడైతే సరైన రీతిలో అబ్జర్వ్ చేయగలుగుతామో that can improve students' outcome and instructional practice. పిల్లవాడి పైన సరైన రీతిలో పరిశీలన పెట్టినప్పుడు వాడి ద్వారా ఎలా నేర్చుకుంటున్నాడు, వాడి అవుట్కమ్ ఏంటిది, వాడు చేస్తున్న పని ఎలా ఉంది, వాడి క్లాసులో ఎలా వింటున్నాడు, వాడి ద్వారా వాడి రిజల్ట్స్, అవుట్కమ్స్ అంటే రిజల్ట్స్ ఎలా ఉంది తెలుసుకోగలుగుతాం. ఇట్స్ ఎ ప్రాసెస్ వేర్ an observer collects data and provides feedback about teaching and learning in a classroom, other learning environment. Observation can be formal or informal and are typically conducted by fellow teachers. So observation method అనేది mostly happens by the regular teachers only. If there are 30 students, ఒక 30 మంది పిల్లలు క్లాస్ రూమ్ లో ఉన్నారంటే ఆ పిల్లల మీద ప్రతి పిల్లవాడు టీచర్ కి ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరిని ఇగ్నోర్ చేయడానికి లేదు. సో ప్రతి పిల్లవాడు అందరు ఒకే రీతిలో ఉండరు అక్కడ. సో ప్రతి పిల్లవాడి మీద దృష్టి పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఎంత బాగా అబ్జర్వేషన్ పెడితే అంత మనకు ఫైనల్ గా టీచర్ కి ప్రతి పిల్లవాడి మీద శ్రద్ధ పెట్టినట్టు ఉంటుంది అక్కడ. సో అబ్జర్వేషన్ ఇన్ఫార్మల్ ఉంటుందా, ఫార్మల్ ఉంటుందా, అది టీచర్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అక్కడ. అండ్ అబ్జర్వేషన్ మెథడ్స్ ఆర్ యూస్ఫుల్ వేస్ ఇన్
which teachers can build judgments about individual peoples. So ఇక్కడ జడ్జ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనో we cannot put any students down. మనం ఏ పిల్లవాడిని కిందికి పడవేయాలి అనుకోం. ప్రతి పిల్లవాడు టీచర్కి సమానమే. సో పిల్లవాడికి ఎలా జస్టిఫికేషన్ చేయాలా, ఓకే, వాళ్ళని చూసే దాన్ని బట్టి వాడిని పరిశీలనాత్మకంగా చూడడం, వాళ్ళ నుంచి మనం టీచర్ ఏం ఎక్స్పెక్ట్ చేసిండు, వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్ అవుట్పుట్ రావట్లేదు. సో పిల్లల దగ్గర నుంచి ఎలా అవుట్పుట్ రాపించాలా, సో వాళ్ళకి మామూలుగా అసెస్మెంట్స్, ఫార్మేటివ్ అసెస్మెంట్ పెట్టినప్పుడు పిల్లలతో అనే అవుట్కమ్ ఎలా రప్పించాలనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఫార్మేటివ్ అసెస్మెంట్ లోనే మాక్సిమం టీచర్ పిల్లవాడిని చూసి తెలుసుకుంటాడు, ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ అటెన్షన్ ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, ఫార్మేటివ్ అసెస్మెంట్ లో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇండివిజువల్ అటెన్షన్ పెట్టించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది టీచర్కి. సో వాళ్ళు వచ్చే రిజల్ట్స్ ని బట్టి. సో ఇక్కడ మన అబ్జర్వేషన్ మన ఫార్మేటివ్ అసెస్మెంట్ లోనే తెలిసిపోద్ది టీచర్ కి. దేర్ ఇస్ ఎ హోల్ రేంజ్ ఆఫ్ మెథడ్స్, బట్ సమ్ ఆర్ ఈజియర్ టు యూజ్ ఇన్ ఎ బిజీ క్లాస్ రూమ్ దెన్ అదర్స్. Overall, it is worth thinking about selecting a toolkit of user-friendly methods and making good and regular use of them. So, teacher ఏ విధంగా జడ్జ్ చేయగలుగుతాడు, వీడు కరెక్ట్ గా శ్రద్ధ పెట్టట్లేదు, ఈ క్లాస్ రూమ్ లో కరెక్ట్ గా లేడు, ఈ సబ్జెక్ట్స్ లో కరెక్ట్ గా లేడు, ఏ విధంగా జడ్జ్ చేయగలుగుతారు. సో ప్రతి టీచర్ కూడా అబ్జర్వ్ చేయాలా, లేదంటే ఒక టీచరే వాళ్ళ పైన అబ్జర్వేషన్ చేయాలా. So there should be some toolkit how they're going to utilize it and how they're going to bring out the outcome of individuals. And some purpose of classroom observation include supporting teachers. Observation can help teachers improve their instruction skills and identify weaknesses that can be addressed with the training or adjustment. So observation teachers improve their instructional skills. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి, అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు whether teacher is having any weakness while teaching to the students and they're going to improvise that. ఇక్కడ పిల్లవాడి మీద పిల్లవానికి ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేసి చెప్పగలగాల, పిల్లవాడిని ఎక్కువ శ్రద్ధ పెట్టించాలా, ఎక్కువ అవుట్కమ్ ఎలా రప్పించాలా, ఫైనల్ గా అవుట్కమ్ ఎలా రప్పించగలగాల. ఎవాల్యుయేటింగ్ ఇన్స్ట్రక్షన్స్. అబ్జర్వేషన్ కెన్ హెల్ప్ ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఎన్ష్యూర్ దట్ స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ ఎఫెక్టివ్లీ. సో ఇక్కడ హెల్ప్ ఎవాల్యుయేట్ దట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఆల్సో highly important. And how the teacher is instructing the students and how ultimately evaluating. Okay, observation is going to help them out. Observation, if not observed, if they are not putting attention on the particular child, means we are just put the child down. అక్కడ పిల్లవాడిని పూర్తిగా మనం సప్రెస్ చేస్తున్నాం, అనగదొక్కుతున్నట్టు లెక్క. సో ఎంత బాగా అబ్జర్వ్ చేస్తారో అంత బాగా అవుట్కమ్ వస్తుంది, రిజల్ట్స్ కూడా వస్తుంది. ఆ సబ్జెక్ట్స్ లో అబ్బాయి ఆ పిల్లవాడు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఐడెంటిఫై ఇన్ఈక్విటీస్. అబ్జర్వేషన్స్ కెన్ హెల్ప్ ఐడెంటిఫై బయాసెస్ ఇన్ హౌ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ట్రీటెడ్, such as based on gender or socio-economic standing. This can help teachers and researchers identify, eliminate these biases. సో ఇక్కడ జెండర్ బయాస్ కానీ సోషియో ఎకనామిక్ బయాస్ కానీ ఇక్కడ ఈ ఇన్ఈక్వాలిటీస్ అన్ని తీసేయాలి ఇక్కడ. సో ఆడపిల్లలకి అయితే తక్కువ చెప్పడం, మగపిల్లలకి అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇవ్వడం, లేదంటే ఫ్రంట్ బెంచ్ లో ఉన్నవాడు ఏదో ఎక్కువ చదువుతాడు, లాస్ట్ బెంచ్ లో ఉన్నవాడికి ఏమి రాదు అన్న రీతిలో కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు మనం టీచర్ గా వీఆర్ నాట్ పుట్టింగ్ అటెన్షన్ ఆన్ దెమ్. సో సోషియో ఎకనామిక్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. Based on socio-economic status, we're not going to concentrate on them. We're going to see all are equal here. So that observation, highly important, how we're going to look at them and treat like they're all equal, and we have to help the students and bring the right outcome at the end of the day.
and providing information. See, you know, just all the points, whatever the points I noted down. Supporting teachers, some purpose of classroom observation. You see the point: supporting teachers, evaluating instruction, and identify inequities, and providing information and supporting early childhood education. See the points here, and how points are giving the information. huh? Giving us being a teacher, how it is giving us the information, how we going to look back and take care of our students. Providing information, observation can provide researcher and teacher and with the information on current educational practices and instructional problems. So proper information, how you provide and how it is going to help the student, how are you going to bring the proper results. Okay. And supporting early childhood education, observation can help teachers, educators become aware of child's development, skills, interests, strengths, and play. సో మనం పిల్లవాడి ఇంట్రెస్ట్ తగ్గట్టు వాళ్ళ డెవలప్మెంట్ ఇంపార్టెంట్, వాళ్ళ స్కిల్ అండ్ వాళ్ళకు ఇంట్రెస్ట్ కానివ్వండి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏమున్నాయి, అండ్ హౌ చిల్డ్రన్ ఇన్వాల్వ్ ఇన్ వాట్ వే దే గోయింగ్ టు ఇన్వాల్వ్, వాళ్ళని ఏ రకంగా మనం అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలా, వాళ్ళకి నైపుణ్యాలు ఎలా పెంపొందించాలా. ఏదో ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ లోనే ఇవన్నీ మనం ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇట్ మీన్స్ ప్రైమరీ ఎడ్యుకేషన్ లోనే మనము పిల్లవాడిని సరైన రీతిలో వాళ్ళ 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 డెవలప్మెంట్ ప్రకారం వాళ్ళ నైపుణ్యాలను పెంచడము, వాళ్ళ ఇంట్రెస్ట్లను పెంపొందించడము, వాళ్ళకున్న స్ట్రెంగ్స్ ఏమైతే తెలుసుకోవడము. సో ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా, ప్రాపర్ అబ్జర్వేషన్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం బీయింగ్ ఎ టీచర్. అండ్ ఇన్ దట్ వే మనము వాళ్ళకి ఇంకా ఎక్కువ అవగాహన కల్పించడం, వాళ్ళని ఇంకా పరిణితిగా అంటే మంచి మెచ్యూర్డ్ స్టూడెంట్ గా మనం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడ. అబ్జర్వేషన్ మెథడ్. అండ్ మనము ఇప్పటి వరకు 2 methods నేర్చుకున్నాం, ఫీల్డ్ స్టడీ మెథడ్ అండ్ అబ్జర్వేషన్ మెథడ్. నౌ ఇట్ ఇస్ కమ్ టు పెండలమ్ మెథడ్. పెండలమ్ అంటే మీరు తెలుసుకునే ఉంటారు, ఇది తెలుగులో వచ్చేసి లోలకం. ఈ లోలకాన్ని మనం చూసుంటాము. ఇది ఒక మీరు రైట్ సైడ్ పుల్ చేసినప్పుడు, పుష్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ మొత్తం అన్ని బాల్స్ మూవ్ అవుతాయి అండ్ లాస్ట్ బాల్ వరకు టచ్ అయ్యి అది కూడా మూవ్ అయ్యి దెన్ ఇట్స్ గోయింగ్ టు పుష్ ఇట్ బ్యాక్. ఓకే, వన్స్ పుష్ ఇట్ అప్ అండ్ ఇట్స్ కమ్ బ్యాక్ అండ్ ఫోర్త్, ముందుకు వెనక్కి స్వింగ్ అవుతా ఉంటుంది ఇది. ఓకే, ఇది సైన్స్ ప్రాజెక్ట్స్ లో మనం చూస్తుంటాం, ఎక్కడైనా మనము షో కేసులలో కూడా ఇట్లాంటి పెడతా ఉంటుంది ఈ లోలకాన్ని. పెండలమ్ మెథడ్. పెండలమ్ మెథడ్, హౌ ఇట్ ఈస్ కనెక్ట్ టు ద స్టూడెంట్స్ డెవలప్మెంట్. ఓకే, స్టూడెంట్స్ అండర్స్టాండింగ్, స్టూడెంట్స్ నాలెడ్జ్, స్టూడెంట్స్ స్కిల్. సో ఎలా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది పెండలమ్ మెథడ్, హౌ ఇట్ ఈస్ కనెక్ట్ టు ద స్టూడెంట్స్ డెవలప్మెంట్. The pendulum method of teaching is a way to describe how teaching ideas and methods change over time, swinging back and forth like a pendulum. So, teaching ideas and methods, ఒకప్పుడు టీచింగ్ వేరు, ఇప్పుడు టీచింగ్ వేరు. ఓకే, ఒకప్పుడు అంతా టీచర్ సెంటర్డ్ టీచింగ్. ఓకే, టీచర్ ఏం చెప్తే అది పిల్లవాడు వినాలా, టీచర్ కొట్టితే కూడా పడాలా. టీచర్ అంటే ఒక పెద్ద దేవుడు లాగా చూసేవాళ్ళు. ఐ మీన్ టు సే దట్ ఆయనకు దండం పెట్టాలా, కాళ్ళ ముక్కలు. ఇప్పుడు ట్రెండ్ అన్ని చేంజ్ అయిపోయింది. సో దేర్ ఆర్ changes, lot of changes are there. We cannot beat the child and it is all become now learner centered. Okay, so a lot of changes here. Teaching ideas and methods change over time, swinging back and forth like a pendulum. In language teaching, this means sometimes focusing more on the grammar and structure. So example ikkada em cheptunnaru, this means sometimes focusing more on grammar and structure. That means audio lingual method. And other times focusing more on understanding
and communication like the natural approach. So ikkada manam grammar and structure enta important అండర్స్టాండింగ్ అండ్ కమ్యూనికేషన్ అంతే ఇంపార్టెంట్ మనకి. సో కమ్యూనికేషన్ లో గ్రామర్ ఉండాలి. ఓకే, గ్రామర్ మీన్స్ ఇఫ్ దేర్ ఇస్ ఎ కమ్యూనికేషన్, ప్రాపర్ కమ్యూనికేషన్, దేర్ షుడ్ బి గ్రామర్. వితౌట్ గ్రామర్ నో కమ్యూనికేషన్ ఈస్ దేర్. సో హౌ బోత్ ఆర్ ఈక్వల్లీ డిపెండ్ వన్ ఈచ్ అదర్. ఓకే, ఇక్కడ ఇది పుష్ చేస్తే ఇది ఎట్లా మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎలా స్వింగ్ అవుతుందో, సో ఈ రెండు అలాగే చూపిస్తున్నారు ఇక్కడ చూడండి. So without a proper grammar, without structure of the sentence, the communication is not meaningful. కదా, అర్థవంతమైన కమ్యూనికేషన్ చేయలేం మనం. సరైన గ్రామర్ ఉంటేనే స్ట్రక్చర్ లో ఏదైనా మనం చేయగలిగితేనే అది మీనింగ్ఫుల్ గా ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ అండర్స్టాండబుల్ గానే ఉంటది. సో దీస్ బోత్ ఆర్ లైక్ ఏ పెండలం మెథడ్ అనమాట. అది ఈ రెండు సైడ్ లో స్వింగ్ అవుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ పెండలం, ఏ పెండలం డివైస్ మేడ్ ఆఫ్ వెయిట్ సస్పెండెడ్ ఫ్రమ్ ఏ pivot so that it can swing freely when a pendulum is displaced sideways or rest. అంటే ఇది ప్రిన్సిపల్ ఏంటిది అసలు? పెండలం once you push right side and left side also with that force, this also push back and forth, వెనక్కి ముందుకి ఒకటే సమానమైన రీతిలో ఈ రెండు ఇటు నుంచి అటు ఊగుతూ ఉంటాయి. ఈక్విలిబ్రియం పొజిషన్, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు రెస్టోరింగ్ ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి కూడా ఇక్కడ వస్తుంది. గ్రావిటీ అంటే మనకు తెలుసు కదా, గురుత్వాకర్షణ శక్తి. దట్ విల్ యాక్సిలరేట్ ఇట్ బ్యాక్ టువర్డ్ ద ఈక్విలిబ్రియం పొజిషన్. ఓకే, మళ్ళీ ఇలా తిప్పినప్పుడు అది అక్కడ ఆగిపోదు కదా, లెఫ్ట్ సైడ్ పోయి లెఫ్ట్ సైడ్ ఆగదు, మళ్ళీ రైట్ సైడ్ లో వస్తుంది. మళ్ళీ మూవ్ ఆన్, మూవ్ బ్యాక్, మూవ్ ఆన్, మూవ్ బ్యాక్, మూవ్ బ్యాక్, అగైన్ ఇస్ గోయింగ్ టు స్టే అవే వన్ పర్టికులర్ పొజిషన్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏమన్నా మనం ఎగ్జాంపుల్ చూద్దాం. పెండులమ్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఇన్ సైన్స్ క్లాస్ రూమ్స్ టు హెల్ప్ స్టూడెంట్స్ లెర్న్ అబౌట్ మోషన్ అంటే తెలుసు కదా, చలనం. డెవలప్ ఐడియాస్ బేస్డ్ పెండలం అనేది మనకు ఒకటి ఎలాంటి ఐడియాస్, ఇది చలనం ద్వారా వస్తువు కదలిక ఎలా ఉంటది. ఓకే, సో ఇక్కడ మనకు ఇది ఫిజిక్స్ కదా, మనకు ఫిజిక్స్ ద్వారా తెలుస్తుంది ఏంటిది, ఒక ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేసినప్పుడు దాని ద్వారా ఇంకా మిగతా ఆబ్జెక్ట్స్ ఎలా కదులుతాయి, ఆ మిగతా ఆబ్జెక్ట్స్ నుంచి మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎలా మూవ్ అవుతూ ఉంటది. సో దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. అండ్ డెవలప్ ఐడియాస్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. ఓకే, అండ్ గెయిన్ ఎక్స్పీరియన్స్ విత్ ద ప్రాక్టికల్ యాక్టివిటీస్. సో పిల్లవాడికి ఇవన్నీ ప్రాక్టికల్ యాక్టివిటీస్, ఈ లోలకం పద్ధతి అనేది ప్రాక్టికల్ యాక్టివిటీస్ వాళ్ళకి ఇలా చూపించడం ద్వారా గురుత్వాకర్షణ శక్తి గురించి చెప్పవచ్చు, అండ్ చలన పద్ధతి గురించి కూడా మనం చెప్పవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ కెన్ ఎక్స్పెరిమెంట్ విత్ different variables to see how the effect of the motion of a pendulum. So ikkada pendulum yokka చలనం ఆ దాని ప్రభావం ఏ విధంగా మిగతా వాటిపై పడుతుంది, అండ్ ఆ మిగతా వాటిపై పడ్డప్పుడు దానిలో జరిగే చర్య ఏంటిది తెలుసుకోగలుగుతాం. అండ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ pendulum that can be used in the classroom include a playground swing, a tire suspended from a tree by a rope. ఓకే, ఒక చెట్టుకి ఒక టైర్ కట్టేసినప్పుడు, రోడ్ ద్వారా కట్టేసినప్పుడు దాన్ని ఇటు అటు ఊపడం. ఓకే, సో అది మళ్ళీ ఒక చోట వచ్చి ఆగిపోతుంది. టైర్ మీరు ఎంత వెనక ముందు ఎన్నిసార్లు ఊపినా కూడా చివరికి వచ్చి ఒక స్టాండింగ్ పొజిషన్ లో ఆగిపోతుంది. ఏ చైల్డ్ అనే స్వింగ్, చైల్డ్ కూడా వాడు క్రాడిల్ లో ఉన్నప్పుడు స్వింగ్ చేసినప్పుడు ఈ గోయింగ్ టు మూవ్ బ్యాక్ అండ్ ఫోర్త్, అండ్ అగైన్ హీ విల్ బి స్టే బ్యాక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పొజిషన్ అండ్ ఇన్ ద సేమ్ పొజిషన్ హౌ ఇట్ వాజ్ బిఫోర్. అండ్ ఏ ల్యాంప్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద సీలింగ్. Pendulum activities, some examples of process skills that can be developed in the accompanying pendulum activities include devising an investigation,
identify in what variables are to be kept constant for a fair test, identify what is to be measured, deciding the orders of steps in the investigation. సో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ పెండలం యాక్టివిటీస్ మనం ఉదాహరణ తీసుకుంటాము. సో ఏమేం స్టెప్స్ తీసుకోవాలా, ఫస్ట్ ఎలా స్టెప్స్ తీసుకోవాలా, హౌ వి గోయింగ్ టు మూవ్ ఇట్, అండ్ హౌ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ టు మూవ్ ఆన్, వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్, and what are the measurable things here. Okay, so in that way they're going to anyone going to do investigate particular things. Handling and manipulating equipment, using tools and instruments effectively and carefully, assembling the parts as planned. Anything, you know, according to the pendulum method, if any instrument, using the instrument, you know, like, you know, any, you know, kind of instrument like harmonium అనుకోండి, ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, మనం ఏదైతే మ్యూజిక్ దానిపైన ప్లే చేసినప్పుడు ఫస్ట్ ప్లే ఎలా ఉంది, లాస్ట్ వరకు ఎలా ఉంది, అండ్ లాస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ వరకు ఎలా వస్తుంది, ఓకే, ఆ ప్లే. సో దాన్ని కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఆ సౌండ్ ని ప్రొడ్యూస్ చేసినప్పుడు, సో దట్ గివ్ ద మీనింగ్ఫుల్ సెన్స్ ఆఫ్ మ్యూజిక్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి ఇక్కడ, హ్యాండ్లింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ఎక్విప్మెంట్, యూజింగ్ టూల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎఫెక్టివ్లీ అండ్ కేర్ఫుల్లీ. తెలుసుకున్నాం కదా. అసెంబ్లింగ్ ద పార్ట్స్ యాజ్ ప్లాన్డ్, పార్ట్స్ ఎలా అసెంబుల్ చేయాలి, ప్రతి పార్ట్, ఏదో పార్ట్స్ ఇష్టం వచ్చిన రీతిలో పార్ట్స్ పెడితే కాదు, సరైన రీతిలో పార్ట్స్ పెట్టినప్పుడు దాన్ని కరెక్ట్ గా అసెంబుల్ చేసినప్పుడే దాని నుంచి అవుట్కమ్ వస్తుంది ఆ పర్టికులర్ డివైస్ నుంచి. అండ్ మెజరింగ్ అండ్ క్యాలిక్యులేటింగ్, measuring variables like time and length accurately, thinking about different errors in measurement. You know, when we plan somewhere to go some place, okay, manaki what time we start and what time we going to reach. Like, you know, we going to use the what is that, GPS యూస్ చేస్తుంటాం మనము ఎక్కడైనా పోవాలంటే. సో ఏ టైంకి స్టార్ట్ అవుతామో ఆ టైంకి అక్కడ ఏ టైంకి రీచ్ అవుతామని చెప్పేస్తుంది మనకి, ఎన్ని అవర్స్ పడుతుంది. సి బేస్డ్ ఆన్ దట్ యూ గోయింగ్ టు మూవ్. ఓకే, you start your vehicle from that time, and when you going to reach by the time means you have to maintain the standards. Okay, మనం అదే స్టాండర్డ్ లో మెయింటైన్ చేసినప్పుడే మనము ఆ ప్లేస్ కి రీచ్ అవ్వగలుగుతాం. మనం కొంచెం అటు ఇటు తేడా వచ్చినా కూడా again the time is going to change. Okay, మనం ఇక్కడ పెండులం కూడా ఎట్లా పుష్ చేసామో, how we going to push on the object, and the same speed that will show up here. అక్కడ ఆ స్పీడ్ తోనే మూవ్ అవుతా ఉంటుంది. సో మనం తక్కువ మోషన్ ఇచ్చినప్పుడు తక్కువ దాని స్పీడ్ చూపిస్తుంది, ఎక్కువ మోషన్ ఇచ్చినప్పుడు ఆ స్పీడ్ లోనే స్వింగ్ అవుతా ఉంటుంది. And finding patterns and relationships, identifying a relationship between variables, checking info relationship against evidence. Okay, now pendulum method is over. I think this is the final method, correlation method. Correlation అంటే ఏంటిది, ఒకదానికి ఒకటి సంబంధం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటి సంబంధం అనేది మనం తెలుసుకుందాం. వాట్ ఈస్ correlation method? Correlation is the reciprocal relationship between the various subjects of the curriculum. చూడండి, ఇక్కడ ప్రతి సబ్జెక్ట్స్ కి పరస్పర సంబంధం ఉంటుందని చెప్తుంది ఇక్కడ. కొరిలేషన్ అంటే ప్రతి సబ్జెక్ట్స్, మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే లాంగ్వేజ్ నేర్చుకుంటారు, లాంగ్వేజ్ లో కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది, సైన్స్ లో కూడా లాంగ్వేజ్ ఉంటుంది, అండ్ సైన్స్ లో కూడా సమ్ టైమ్స్ సోషల్ దాగి ఉంటుంది అందులో కూడా. సో లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ మ్యాథమెటిక్స్ ద్వారా వస్తుంది, లాంగ్వేజ్ సైన్స్ ద్వారా మ్యాథమెటికల్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. సో ఎవ్రీ వన్ డిపెండ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ సిలబస్, రైట్? సో ఇక్కడ కరికులం ఇస్ డివైడెడ్ ఇంటూ వేరియస్ సబ్జెక్ట్స్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్. ఓన్లీ మనకి అనుగుణంగా మన కంఫర్ట్ కోసం వి డివైడెడ్ ఇంటూ మెనీ సబ్జెక్ట్స్ అని చెప్తున్నారు ఇక్కడ కరికులం ని. సో స్కూల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, దట్ ఈస్ కోర్ సబ్జెక్ట్స్. మిగతా లాంగ్వేజ్ ఎలా ఉంటాయి వాళ్ళకి,
వాట్ దే చూసన్, ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ, తెలుగు కానివ్వండి, ఇంకా అనదర్ రీజనల్ లాంగ్వేజెస్. బట్ దేర్ ఈస్ వైటల్ కనెక్షన్ బిట్వీన్ దెమ్. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రతి దానికి ఒకటి సంబంధం ఉంటుందని చెప్తున్నారు. When the study of one subject requires a knowledge, other subject, they are said to have correlation. ప్రతి సబ్జెక్ట్ ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటుంది. మనం ఒక సబ్జెక్ట్ ద్వారా ఇంకొక నాలెడ్జ్ పొందగలుగుతాము. ఆ నాలెడ్జ్ మనకి ఏదైతే వేరే సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నప్పుడు మనము ఆ నాలెడ్జ్ ని యూటిలైజ్ చేస్తూ మనం దానిపైన అవగాహన ఎక్కువ పెంపొందించుకోవడానికి, అంటే ఒక స్టూడెంట్ గా అవగాహన ఎక్కువ పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. Carter V. Good defines correlation as bringing together the elements of two or more subject matter fields that bear on the same large problem in a such a way that each element is reinforced, broadened, and made richer through its association with the elements of other subject fields. In a definition prakaramu Carter V. Good in ichadu. The child is interested to learn the things which are related to his experiences. They cannot learn the various subjects in isolation. The correlation of different subjects is very essential for checking artificiality of treatment and for achieving unity. పిల్లలకి ఒకటే సబ్జెక్ట్ ఉంటే దే ఆర్ నాట్ మచ్ క్యూరియస్. సో ఇక్కడ పిల్లలకి 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇంకా భాషాపరంగా కూడా మన దగ్గర 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఒకదాని నుంచి, అంటే తెలుగు నేర్చుకున్నప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్ అయినప్పుడు వాళ్ళకు మిగతా భాషల పైన పట్టు సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, ఒక భాష నేర్చుకుంటే ఇంకొక భాష ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ భాష రానప్పుడు వేరే భాష మీద శ్రద్ధ పెట్టడానికి లేదు, అంటే మన భాష దాని మీద మనం శ్రద్ధ పెట్టడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదే దాంట్లో పరిణతి చెందుంటామో ఇంకొక భాష మీద అవగాహన ఎక్కువగా వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ చూడండి అసోసియేషన్ ఎలా ఉందో, కొరిలేషన్ ఎలా ఉందో చూడండి. సో ఈ భాష వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా లెర్నింగ్, మ్యాథ్స్ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, సైన్స్ సబ్జెక్ట్స్, బయాలజీ కానివ్వండి, సో ఇవన్నీ లాంగ్వేజ్ లేకుండా ఏ సబ్జెక్ట్ ఉండేది కదా. సో ఇక్కడ కొరిలేట్ అవుతుంది. సో వాళ్ళు ఇక్కడ భాష నేర్చుకుంటే ఎంత బాగా వాళ్ళకి అవగాహన ఉందో, భాష పైన ఎంత పట్టుందో, దాని ద్వారా ఈజీగా వాళ్ళు మిగతా సబ్జెక్టుల పైన శ్రద్ధ పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ప్రతి దానికి ఇక్కడ ఒకదానికొకటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ రెసిప్రోకల్ రిలేషన్షిప్ ఉంది ఇక్కడ. సో దాని ద్వారా పిల్లవాడు ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఎక్కువ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కోరిలేషన్ మెథడ్ లో. అండ్ టైప్స్ ఆఫ్ కోరిలేషన్ మెథడ్ ఇక్కడ కోరిలేషన్ విత్ ప్రాక్టికల్ లైఫ్, correlation with the given subject and daily activities, ఒక type, and vertical internal correlation between the different branches of given subjects. So vertical and internal, student ఇక్కడ types కూడా vertical, oblique, internal. Okay, and next వచ్చేసి గుర్తుపెట్టుకోండి టైప్స్ ఆఫ్ correlations: correlation with practical life, vertical oblique internal correction, and horizontal oblique external correlation. External correlation between the given subject and other subjects. Okay, vertical ga and horizontal ga and practical life. Advantages in correlation: the student realizes the basic unity of knowledge and similarity in the methods of investigation through correlation. It encourages all-round development and growth of a child. So మనం చెప్పుకున్నాం కదా, పిల్లవాడికి ఎప్పుడైతే లాంగ్వేజ్ మీద పట్టు ఉంటుందో ఆ పట్టుతోని వాడు మిగతా సబ్జెక్ట్స్ పైన దృష్టి ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది, అండ్ ఎక్కువ నాలెడ్జ్ పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది వానికి. దీని ద్వారా ఇది ఎంకరేజెస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్, అన్ని రకాలుగా వాడికి అభివృద్ధిలో పోతా ఉంటుంది. ఇట్ హెల్ప్స్ వైడెన్ ద మెంటల్ హారిజన్ ఆఫ్ స్టూడెంట్స్. మెంటల్ హారిజన్ పిల్లవాడికి ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ పైన పర్టికులర్ గా అవగాహన పెరిగిందంటే వాడు మిగతా సబ్జెక్ట్ పైన ఈ గోయింగ్ టు పుట్ మోర్ మెంటల్ గా వాడు ఈస్ గోయింగ్ టు అటెన్షన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, అండ్ ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంటది ఇక్కడ.
and it assists in bringing closer the school and society. So correlation, if you know సబ్జెక్ట్స్ పిల్లలకి ఎంత దగ్గర చేసే స్కూల్ కి కానివ్వండి, సమాజానికి కానివ్వండి, చూడండి వానికి స్కూల్ కి ఎప్పుడు వస్తాడు, వానికి సబ్జెక్ట్ మీద అవగాహన పెంపొందిస్తున్నప్పుడే వానికి పిల్లవాడి ఇంట్రెస్ట్ ఏదైతే పెరుగుతుందో దాని ప్రకారం స్కూల్ కి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. స్కూల్ పోకపోవడం అంటే ఏంటిది, వానికి ఎక్కడో సంథింగ్ ఈ ఫీల్ బోరింగ్. ఓకే, సమ్ కొరిలేషన్ ఇస్ మిస్సింగ్ హియర్. ఓకే, and why is not connected to the society? So why they is showing abnormal behavior? So ఇక్కడ ఎక్సెప్షనల్ బిహేవియర్ ఎక్కడ చూపిస్తున్నాడు, మనకి ఇప్పుడు ఒక డెఫ్ పిల్లోడు ఉన్నాడు, డెఫ్ పిల్లోడు కరెక్ట్ గా అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు, ఇక్కడ డెఫ్ పిల్లల దగ్గర మోస్ట్లీ మనకు తెలిసింది ఏమంటే సైన్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్ గా ఇస్తున్నప్పుడే ఈస్ గోయింగ్ టు కనెక్ట్ టు ద ఆల్ సబ్జెక్ట్స్. So when teacher is not giving proper sign language, and how is connect to the on the subjects? So teacher is ultimately has to utilize the sign language properly. If they don't know, you know, most of the teacher, they don't know the sign language in the classroom because they are not undergoing for the science skills. Okay, when they know the science skills, they're going to give the right output up to the students. పిల్లవాడికి కరెక్ట్ గా సైన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నామా, ఆ పిల్లవాడ సైన్ లాంగ్వేజ్ ద్వారా వాడు సబ్జెక్ట్స్ కి ఎలా కనెక్ట్ అవుతున్నాడు, అండ్ స్కూల్ కి ఎంత బాగా రప్పించగలుగుతున్నాము, అండ్ సొసైటీకి ఎలా కనెక్ట్ అవుతున్నాడు. ఓకే, సో సబ్జెక్ట్స్ లో ఎప్పుడైతే టీచర్ కి ప్రాపర్ గా అవగాహన ఉండి సైన్ కరెక్ట్ గా చెప్పినప్పుడైతే వాళ్ళు పిల్లలు ఎక్కువ దగ్గర అవుతారు, క్లోజ్నెస్ పెరుగుతుంది వాళ్ళకి, టీచర్ తోని ఎక్కువ క్లోజ్నెస్ పెరుగుతుంది, అండ్ స్కూల్ తోని క్లోజ్నెస్ పెరుగుతుంది, అండ్ సబ్జెక్ట్స్ తోని కూడా క్లోజ్లీనెస్ పెరుగుతుంది. ఇక్కడ ఇట్ ఎస్టాబ్లిషెస్ క్లోజ్ రిలేషన్స్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. సో డెఫ్ పిల్లలకి మాక్సిమం హీరింగ్ ఎయిడ్ వాడతారు ఇక్కడ. సో హీరింగ్ ఎయిడ్ వాడినంత మాత్రాన సరైన రీతిలో వాళ్ళకి భాషా అభివృద్ధి జరుగుతుందని లేదు ఇక్కడ. ఓకే, సో భాషా అభివృద్ధి జరగాలంటే ప్రాపర్ గా స్పీచ్ థెరపీ ఇవ్వాలి. ప్రాపర్ గా స్పీచ్ థెరపీ ఎలా ఇస్తాము, ప్రాపర్ గా స్పీచ్ రీడింగ్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ఎలా కనెక్ట్ అవుతుందో చూడండి. సో ఒక డివైస్ పెట్టినంత మాత్రాన ఇక్కడ వానికి నాలెడ్జ్ వస్తుంది, వానికి మాటలు వస్తుంది అని కాదు ఇక్కడ. సో ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ లో వానికి స్పీచ్ రీడింగ్ చెప్పాలా, వాడి లిప్ రీడింగ్ కరెక్ట్ గా చూస్తుండా లేదా చూడాలా, అండ్ టీచర్ కి ఎంత క్లోజ్ గా అవుతున్నాడు, టీచర్ వాడి మీద ఎంత శ్రద్ధ పెడుతున్నది. సో ఇవన్నీ ద్వారా వాడు సబ్జెక్ట్ లో నాలెడ్జ్ ఎలా పెంపొందించుకుంటున్నాడు, ఇంగ్లీష్ భాష ఎలా నేర్చుకుంటున్నాడు, వాడు అయితే ఏదైతే వాడు మెయిన్ లాంగ్వేజ్ ఏది తీసుకున్నాడో, ఇంగ్లీష్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలుగు సబ్జెక్ట్ ఉండదు కాబట్టి వాడు ఏదైతే భాష మీద పట్టు సాధించాలంటే ఆ భాష మీద అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత టీచర్ది. ఒకసారి భాష మీద అవగాహన పెరిగిందంటే మిగతా సబ్జెక్ట్స్ పైన వాడు ఒకసారి లాంగ్వేజ్ అభివృద్ధి చెందిందంటే మిగతా సబ్జెక్ట్స్ పైన కూడా వానికి ఇంట్రెస్ట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అయిపోయిందా, సారీ. ఫైనల్లీ డిస్కషన్ మెథడ్, కొరిలేషన్ మెథడ్ అయిపోయింది, సారీ, ఇంకో డిస్కషన్ మెథడ్ ఉంది. The discussion method involves an interactive exchange of ideas, opinions among individuals or groups. It is used to explore a topic and create deeper understanding through sharing and analyzing different perspectives. So discussion method అనేది ultimately is a highly important method. Interactive exchange of ideas and opinions. So ఇక్కడ పిల్లల ద్వారా వాళ్ళ ఐడియాస్ ఏంటివి, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటివి, సో అక్కడ ఇంటరాక్షన్ జరిగినప్పుడే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. The discussion method is a teaching technique that facilitates an interactive group conversation where students are encouraged to share their thoughts and opinions on a topic. చూడండి ఇక్కడ డిస్కషన్ మెథడ్ లో పిల్లలు ఎప్పుడైతే టీచర్ ఇంటరాక్ట్ అవుతూ పిల్లల ద్వారా వాళ్ళ ఐడియాస్ ఏంటి, ఒపీనియన్స్ అని తెలుసుకున్నప్పుడే స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఎప్పుడు టీచర్ చెప్పేసి అలా క్లాస్ రూమ్ నుంచి వెళ్ళిపోతే
it doesn't give a good atmosphere in the classroom. So always teacher has to encourage the students to involve and interact with the particular subjects. Once they teach and cannot be lived, and they have to have proper discussion in the classroom. Then only they able to give the right feedback, and they'll be get encouraged all the time. Okay, and mostly student get a self motivation and self encouragement. Okay, so that also should depend on the teacher only. Teacher always create the right environment to make the students to involve and interact in the classroom on the particular topic. Benefits of discussion method: fosters critical thinking skills. అంటే విమర్శనాత్మకమైన ఆలోచనలను పెంపొందించుకోవడం. ఇక్కడ ఫాస్టర్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంటే when students have an opportunity to discuss topics with their peers, they learn to consider different viewpoints, examine evidence, and evaluate argument. As a result, they develop their critical thinking skills. పర్టికులర్ టాపిక్ పైన ఎప్పుడైతే పిల్లల్ని డిస్కషన్ లో పెట్టామనుకోండి, సో అవన్నీ స్కూల్ లెవెల్లోనే ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు పీర్ గ్రూప్స్ తోని వాళ్ళ ఏజ్ ప్రకారము, వాళ్ళ థింకింగ్ స్కిల్స్ ప్రకారము మనం పెట్టినట్టయితే మనకి ప్రాపర్ గా టీచర్ కి ప్రాపర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ హౌ దే ఆర్ థింకింగ్, వాట్ దేర్ ఇన్ దేర్ మైండ్, అది కూడా టీచర్ ఆలోచించగలుగుతాడు. ఓకే, అండ్ డెవలప్స్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో దిస్ ఈస్ అల్టిమేట్లీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది హైలీ ఇంపార్టెంట్. మీరు చూడండి, అన్ని డిజేబుల్లో బ్యాక్వర్డ్ డిజేబిలిటీ ఏదన్నా ఉందంటే మనం ఒకే ఒక డిజేబుల్ చెప్పాలా, దట్ ఈస్ హీరింగ్ ఇంపైర్మెంట్. ఎందుకంటే హీరింగ్ మీరు చూడండి, ఆర్థోపెడిక్ హ్యాండ్ క్యాప్డ్ ఉంటారు, మళ్ళీ విజువల్ ఇంపైర్డ్ ఉంటారు. సో మనం మేజర్ గా ఆర్థోపెడిక్, విజువల్, హీరింగ్ ఇంపైర్డ్ ఈ మూడుని ఎక్కువ మేజర్ డిజేబిలిటీ కింద తీసుకుంటాము. మెంటల్ రిటార్డేషన్ దే హ్యావ్ ఏ లిమిటేషన్, ఫంక్షనల్ స్కిల్స్ లిమిటేషన్ ఉంది కాబట్టి వీ డోంట్ కన్సిడర్ దిమ్. కానీ ఇక్కడ దీస్ చిల్డ్రన్ హ్యావ్ నార్మల్ ఐక్యూ. ఓకే, సో ఇక్కడ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్ దే స్పీక్ వెల్ అండ్ దే ఆర్ మోర్ ఫార్వర్డ్ ఇన్ ద సొసైటీ కదా. అండ్ ఇక్కడ మీరు విజువల్ ఇంపైర్డ్, దే కాంట్ ఈవెన్ సీ. ఓకే, వాళ్ళకి విజువల్ ఇంపైర్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చూడలేరు కానీ వినగలుగుతారు. వాళ్ళకి వినడం ద్వారా చూడండి వాళ్ళ భాషా అభివృద్ధి నార్మల్ వాళ్ళకంటే కూడా చాలా హై రేంజ్ లో మాట్లాడగలుగుతారు వాళ్ళు. సో వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తున్నారు. కానీ ఇక్కడ డెఫ్ పిల్లవాడు చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు. మీరు చూడండి, మీరు ఎక్కడైనా ఆఫీస్ లో వెళ్ళండి, మీకు ఎవరైనా లీస్ట్ జాబ్ అంటే పియాన్ జాబ్ అంటే ఏమంటారు అటెండర్ పోస్టులలో ఉన్నారంటే డెఫ్ పిల్లలుగా, డెఫ్ పర్సన్స్ కనిపిస్తారు మనకి ఎక్కువ. మీకు వేరే వాళ్ళు విజువల్ ఇంపైర్డ్ వాళ్ళ పై స్థాయిలో గ్రూప్ మంచి మంచి పొజిషన్ లో ఉండడానికి మనం చూస్తుంటాం. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిలు కూడా అయ్యారు వాళ్ళు. అన్ని రంగాల్లో వాళ్ళు చాలా ముందున్నారు. డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్ త్రూ ద డిస్కషన్ మెథడ్. స్టూడెంట్స్ లెర్న్ ఎక్స్ప్రెస్ దేర్ థాట్స్ అండ్ కమ్యూనికేట్ దెమ్ ఎఫెక్టివ్లీ టు దేర్ పీర్స్ యాజ్ దే కంటిన్యూ టు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈదర్ డెఫ్ ఆర్ నార్మల్ ఎవరైనా కానివ్వండి, కమ్యూనికేట్ ఏ విధంగా చేస్తున్నారు, మీనింగ్ఫుల్ గా ఉందా లేదా. సో వి ఆల్వేస్ ఎంకరేజ్ టు స్పీక్. ఓకే, సో కమ్యూనికేట్ ఎలా చేయగలుగుతున్నారు, ఈదర్ సైన్ లాంగ్వేజ్ ఆల్సో ఏ లాంగ్వేజ్. మనకు అందరికి తెలిసిన ప్రకారము సైన్ లాంగ్వేజ్ వీ కెనాట్ పుట్ ఇట్ ఇస్ బ్యాక్. సైన్ లాంగ్వేజ్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ and everyone must learn the sign language. It is a standardized Indian sign language. Everyone need to learn and help the student with the hearing impaired. So అలా మనం నేర్చుకోవడం ద్వారా పిల్లలకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళని సమాజంలో దగ్గరికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఇవన్నీ కమ్యూనికేషన్ డెవలప్ చేయడానికి కదా. కమ్యూనికేషన్ ఎంత బాగా డెవలప్ చేయగలిగితే అంత బాగా వాళ్ళు సమాజంతో కనెక్ట్ అయి ఉంటారు. లేదు అంటే వాళ్ళకి సమాజం నుంచి వేరైపోయి ఉంటారు, వాళ్ళు ఐసోలేట్ అయిపోతారు, కాన్ఫిడెన్స్ లో లెవెల్లో ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా
నలుగురిలో తిరగడానికి ఒక లాంటి భావనతో ఉండిపోతారు అట్లా. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు డిస్కస్ ఎనీథింగ్, టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ awareness program, anything, okay, any kind of situations. Benefits of discussion method: encourage active participation. In a traditional lecture style classroom, some students may become disengaged. However, with the discussion method, మనం క్లాస్ రూమ్ లో టీచర్ గా వెళ్ళామంటే మోస్ట్లీ మనము ప్రైమరీ స్కూల్ క్లాస్ రూమ్ లో కానివ్వండి, అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటారు స్టూడెంట్స్. ఎందుకంటే నేను స్కూల్ స్థాయి నుంచి చెప్పుకుంటూ వచ్చినా కాబట్టి నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడైతే పిల్లల్ని ఎంగేజ్ చేస్తామో ప్రతి యాక్టివిటీ పైన, మనం ఏదో చెప్పుకుంటూ పోతాము, వాడు వింటూ ఉంటాడంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఆల్వేస్ వీ షుడ్ ఎంకరేజ్ దెమ్ టు లెర్న్ యాక్టివ్లీ, ఎంగేజ్ ఇన్ ద క్లాస్ రూమ్. మీరు ఏమి ఇస్తారో అది చేయండి. ఒక టీచర్ గా మీ బాధ్యత ఏంటిది? వీ హ్యావ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఎంగేజ్ ఇన్ దంటే కైండ్ ఆఫ్ యాక్టివిటీ. మీరు ఒక టాపిక్ తీసుకోండి, అందులో వాళ్ళని ఎంగేజ్ చేయండి. సో do not take it easy. All are concentrating on me. Don't think in that way. You have to have be active in the classroom, being a teacher, and put attention on each and every child. Because why every child? In every classroom there are 8, not more than 8 students. Deaf children, even మీరు ఇంక్లూజివ్ సెటప్ లో వెళ్ళినప్పుడు కూడా, ఇంక్లూజివ్ ఒక సెటప్ లో ఎలా ఉంటది, అందరు పిల్లలంతా ఒక దగ్గర ఉంటారు, నార్మల్ చిల్డ్రన్ తో పాటు ఉంటారు. అందులో డెఫ్ పిల్లలు ఉంటారు, లేదంటే విజువల్ ఇంపైర్డ్ ఉంటారు. బట్ డెఫ్ పిల్లలు ఎవరు చెందరు? స్పెషలైజేషన్ అండ్ హీరింగ్ ఇంపైర్మెంట్ చేసిన టీచరే దే గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద డెఫ్. కానీ ఇక్కడ జరుగుతున్నది వేరని నాకు తెలుసు. ఇక్కడ అన్ని రిసోర్సులలో అందరి పిల్లల్ని ఒక దగ్గర కూర్చొని ఒక స్పెషలైజేషన్ తోనే అందరు చెప్పిస్తారు ఇక్కడ. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంక్లూజివ్ మీనింగే కాదు అసలు. ఇంక్లూజన్ అంటే all are going to the same classroom, normal and all disabled, all are going to one classroom, and every special educator should be in the classroom, and that should be taken care by the general education teacher. When problem is occurred, they have to pull to the resource room and well equipped and proper resources are there, okay, to engage the child. And manam టీచర్ గా, ఒక హీరింగ్ ఇంపేర్డ్ టీచర్ గా నేను వాళ్ళకి ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళని వీ హ్యావ్ టు పుల్ ఇట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్ లో వాళ్ళు ఉండాలా, పిల్లలతోనే ఉండాలా, నార్మల్ చిల్లలతోనే ఉండాలా. వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం వస్తే అప్పుడు మనం బయటకు తీసుకురావాలా. రిసోర్స్ రూమ్ లో వాళ్ళకి వీ హ్యావ్ టు పే మోర్ అటెన్షన్ వెన్ దే నాట్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద రెగ్యులర్ క్లాస్ రూమ్, ఓకే. అండ్ ఆల్వేస్ యాక్టివ్ పార్టిసిపేషన్, ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు లెర్న్ బెటర్ వే, ఓకే. And promotes community building. The discussion method fosters a sense of community within the classroom. They allow the students to learn from one another, appreciate different perspectives, and build camaraderie. And friendliness. Camaraderie and friendliness, community building, hearing impaired students కానివ్వండి, మీరు normal students కానివ్వండి, they're hearing impaired students, they feel like they are different community, okay, and normal, they don't feel, they have to feel like they are within the community. So they have to always mingle and develop their relationship, okay, friendly relationship. So let us go to the another session, maximum of teaching. Let me go back to the once again all the methods. Again we'll go back to the maximum of teaching. This is the first method, source method. Remember, source method. And in Ani Cheppan and principles of source method, characteristics, advantages and disadvantages. And next వచ్చేసి discovery method, okay.
source method, discovery method, and then ikkada objectives, characteristics, principles, advantages and disadvantages of discovery method manam ninna నేర్చుకున్నాము. And project method, what is project method? And ప్రాజెక్ట్ అంటే మనకు అందరికి తెలిసిందే, ప్రాజెక్ట్ చేయించడం అనేది. ఆ ప్రాజెక్ట్ లో వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అవుతారో, ఏం నేర్చుకోగలుగుతారు అనేది మనం ఇక్కడ దీంట్లో మనం నేర్చుకున్నాము. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది ప్రాజెక్ట్స్ ది, అండ్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి ఉంటాయి, అండ్ వాట్ ఆర్ ద మెరిట్స్, వాట్ ఆర్ ద డిమెరిట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, project method, and problem solving method, definition of problem solving method, and steps in problem solving, teacher role in problem solving, merits and demerits, and playway method, and types of playway method, and how effective of playway method, and techniques techniques of teaching in playway method. And next వచ్చేసి field study method. Field study method లో teaching strategies ఏంటిది, and observation method, purpose of observation method ఏంటిది, what is the purpose. And next which is the pendulum method, what is pendulum method, what is the principles of pendulum method, and pendulum activities. Next which is the correlation method, and types of correlation, advantages of correlation, and discussion method, benefits of discussion method. So this is all about methods. Let us go to the let me finish with this maximum of teaching. So maximum of teaching lo we're going to learn 12 kind of maximum of teaching. మనం ఇంతకుముందు మనం జనరల్ గా ఇవన్నీ మీరు డిప్లొమా కోర్స్ చేస్తున్నప్పుడు కానివ్వండి, బ్యాచిలర్స్ చేస్తున్నప్పుడు ఇవన్నీ నేర్చుకునే ఉంటాము. కానీ అప్పుడు నేర్చుకున్నప్పుడు శ్రద్ధ పెట్టినా కూడా కొన్ని చోట్ల మనం మర్చిపోతుంటాం అవన్నీ. సో ఇప్పుడు మనకు మళ్ళీ దీని మీద ఎక్కువ అవగాహన పెంచుకొని మనం ఈ కాంపిటీషన్ లో ఎట్లా నెగ్గాల, ఈ పోటీ పరీక్షల్లో ఎట్లా నెగ్గాల, ఎట్లా మార్కులను సాధించాలా, ఇదే మనకు ఇప్పుడున్న లక్ష్యం. కాబట్టి మనం మాక్సిమం ఆఫ్ టీచింగ్ అంటే ఏంటిది, దాంట్లో ఉన్న ఈ మాక్సిమం ఆఫ్ టీచింగ్ లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటిది యాక్చువల్ గా, ఇది మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. సో దాంతో వచ్చే బెనిఫిట్స్ ఏంటిది, వాట్ ఈస్ మాక్సిమం ఆఫ్ టీచింగ్ తో వచ్చే బెనిఫిట్స్. సింప్లిఫై ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్, జాయ్ఫుల్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, పర్పస్ఫుల్ టీచింగ్. చూడండి ఇక్కడ స్టెప్స్, simplify the process of teaching, joyful teaching and learning environment, purposeful teaching, to create creativity among students, okay, to analysis and synthesis by students, to develop scientific attitude, learning by doing, to develop critical thinking. So maximum of teaching when comes, so what are the benefits we're going to see here, okay, how this is going to help the students to learn in a better way. Introduction. Teaching is an art and a science. Teacher require two things, knowledge and process of teaching. Teacher ane vadiki, you not going to teach directly in the classroom. We have to learn, prepare and gain the knowledge and we like a voice man, right? సో మనం ఆ జ్ఞానాన్ని తీసుకుపోయి పిల్లలకి అందిస్తాం ఇక్కడ, ఓకే. ఇన్ యాక్చువల్ క్లాస్ రూమ్, టీచర్ రిక్వైర్డ్ టు మేనేజ్ ద క్లాస్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ డిసిషన్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ మ్యాగజైన్స్, ఓకే. ఇక్కడ టీచర్ రిక్వైర్డ్ టు మేనేజ్, మేనేజ్మెంట్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ గురించి చదివినప్పుడు ఇట్ ఈస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ form of maximum for a successful and effective teaching, okay. Teacher must know and use of maxims of teaching. Okay, let us go to the main thing, known to unknown. మీకు maximum of teaching లో
you already know about known to unknown. తెలుసుకున్నది ఆల్రెడీ, కానీ తెలుసుకోలేనిది తెలుసుకోపోతాం మనం. ఓకే, ఆల్రెడీ మనకు తెలిసినది పిల్లవాడికి ఆల్రెడీ తెలుసు. ఓకే, ప్రజెంట్ ఎప్పుడైనా మనం తీసుకున్నప్పుడు ఏంటిది, ఎప్పుడైనా లెసన్ ప్లాన్ తయారు చేస్తున్నప్పుడు వాట్ ఈస్ ద ప్రెసెంట్ కండిషన్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే, ప్రెసెంట్ కరెంట్ లెవెల్ అనేది తెలుసు కదా మనకి. మనం ఐఈపీలు చేస్తున్నప్పుడు కూడా కరెంట్ లెవెల్ రాస్తాం. ఓకే, సో కరెంట్ లెవెల్ ఏంటిది, వాట్ దే నోన్ అబౌట్, అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు టీచ్ దే డోంట్ నో అబౌట్ దాట్. మీరు పిల్లవాడికి ఆల్రెడీ ఒక మోన్యుమెంట్ గురించి చెప్తున్నారు, వాడికి తెలుసా లేదా అని మీరు ఫస్ట్ పూర్వజ్ఞాన పరిశీలన ద్వారా వాళ్ళకి తెలుసుకుంటున్నాం మనం. నన్ టు అన్నోన్, వాళ్ళకి తెలియనిది ఏదో మనము తెలియజేస్తున్నాం ఇక్కడ. ఓకే, టీచర్, దిస్ మీన్స్ దట్ the teacher should arouse interest by putting questions on the subject matter already known to the pupils. విద్యార్థులకు ఏమైతే తెలిసిందో టీచర్ మనం ఎప్పుడైనా కూడా లెసన్ ప్లాన్ చేసినప్పుడు we going to test the previous knowledge. ఓకే, అది సెకండ్ స్టెప్ ఉంటుంది మనకి లెసన్ ప్లాన్ లో. మీరు చూడండి, మీరు అందరు లెసన్ ప్లాన్ టీచర్ గా అడుగుతున్నానని లెసన్ ప్లాన్ తయారు చేస్తుండలేదో నాకు తెలియదు, కానీ మీరు చేసే ఉంటారు అని అనుకుంటున్నాను. సో మీకు టెస్టింగ్ ఆఫ్ ద ప్రీవియస్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లల్ని ఊరికి డైరెక్ట్ తీసుకుపోయి మనం టాపిక్ అనౌన్స్ చేసినామంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు షో ఎనీ ఇంట్రెస్ట్. యూ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ దేర్ క్యూరియాసిటీ. ఓకే, ద టీచర్ హ్యాస్ టు ప్రొసీడ్ స్టెప్ బై స్టెప్ టు కనెక్ట్ టు ద న్యూ మ్యాటర్ టు ద ఓల్డ్ వన్. చూడండి, ఇక్కడ టీచర్ ఎప్పుడైనా కూడా ప్రొసీడ్ స్టెప్ బై స్టెప్, ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళకి తెలిసింది ఏదో తెలుసుకొని దాని తర్వాత తెలియంది తెలియచెప్పాలి. ఇక్కడ easy to difficult, learn must be graded in order of difficulty to suit the pupil standards. This will help in sustaining the interest of the students. Logically viewed, one skill may be easy, but psychologically it may be difficult. Okay, there are many things which look easy to teachers but are in fact difficult for children. The interest of the child has also to be taken into account. So you also remember ఈజీ టు డిఫికల్ట్. మీకు వచ్చే క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీది ఇస్తారు. ఓకే, మీకు ఇప్పుడు ఎప్పుడైనా కాంపిటీషన్ లో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. ఓకే, అంటే నేను చెప్తున్నాను, అది మాక్సిమం 80% మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళలో 80% పిల్లలకి తెలుసుంటది కాబట్టి చెప్తున్నాను. నాకు తెలియదు, అది చాలా నాకే టఫ్ ఉందంటే మనం వెల్ ప్రిపేర్ కాలేదేమో అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ క్వశ్చన్ వచ్చేసి మెల్లిగా కాంప్లెక్స్ గా వెళ్ళిపోతా ఉంటుంది ఏదైనా కూడా. సో అది ఎంత కాంప్లెక్స్ అంటే సైకలాజికల్లీ ఇట్ మే బి డిఫికల్ట్. అక్కడ క్వశ్చన్ చూస్తే ఈజీగానే కనిపిస్తుంటది, కానీ మనకి ఆలోచించినప్పుడు చాలా ట్విస్టెడ్ ఉంటుంది, చాలా డిఫికల్ట్ గా కనిపిస్తుంటది అది. సో ఇక్కడ టీచర్ ఏదైతే అంటే నేను చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, మ్యాథమెటికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ఏదైనా ఈజీ ఆర్డర్ లో నేర్పిస్తారు. ఓకే, టీచర్, మ్యాథమెటికల్ టీచర్ ఏంటి, ఈజీ ఆర్డర్ లో నేర్పించి మెల్లిగా కాంప్లెక్స్ గా వెళ్ళిపోతారు. అంటే ఫస్ట్ సింగిల్ డిజిట్, డైరెక్ట్ 3 డిజిట్ నేర్పించారు ఎవరు. ఫస్ట్ సింగిల్ డిజిట్ నేర్పించి, దాని తర్వాత డబుల్ డిజిట్ నేర్పించి, దాని తర్వాత మెల్లిగా కాంప్లెక్స్ 3 డిజిట్స్ 4 డిజిట్స్ అట్లా మెల్లిగా వెళ్ళిపోతా ఉంటారు. సో ఫస్ట్ డిజిట్ రాకుండా 4 డిజిట్లు ఉన్నది మ్యాథమెటిక్స్ నేర్పించడం అనేది ఇస్ హైలీ ఇంపాసిబుల్. సో ఎప్పుడైనా ఈజీ నుంచి డిఫికల్టీ వెళ్ళడం. అండ్ సింపుల్ టు కాంప్లెక్స్, టీచర్ షుడ్ నాట్ కర్బ్ ద ఇనిషియేటివ్ అండ్ ఇంట్రెస్ట్ of the pupils by presenting them complex problems before simpler ones are presented. So ఎప్పుడైనా కూడా simple things should be kept in front of the students. So a simple నుంచి కాంప్లెక్స్ థింగ్స్ కి తీసుకెళ్ళాలి. And concrete to abstract, small children learn first from the things, మనం ఆల్రెడీ బ్రూనర్స్ థియరీ చదివే ఉంటాము. ఎనాక్టివ్ మెథడ్ అండ్ ఐకానిక్ కాంక్రీట్ మెథడ్స్ అని 3 నేర్చుకున్నాం కదా. సింబాలిక్, ఎనాక్టివ్, ఐకానిక్.
సో ఈ మెథడ్స్ ప్రకారం అంటే ఆయన కూడా కాగ్నిటివ్ థియరీ చెప్పాడు కదా బ్రూనర్స్ థియరీలో. సో ఇక్కడ ఏంటిది ఫస్ట్ సింబల్స్ ద్వారానే పిల్లలు నేర్చుకుంటారు. ఓకే, అకార్డింగ్ టు హిస్ థియరీ సింబల్స్ ఫస్ట్ సింబాలిక్ వేలోనే చెప్పాలి పిల్లలకి. అంటే సింబాలిక్ అంటే ఏంటిది కాంక్రీట్. సో మనం కాంక్రీట్ మ్యాథమెటిక్స్ నేర్పిస్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ రిసోర్సెస్ ఆబ్జెక్ట్స్ ఏముంటాయి అవి తీసుకొని నేర్పిస్తాం. కర్రలు ఉంటాయా లేదంటే చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయా, ఏదో ఒకటి తీసుకొని వాళ్ళకి కాంక్రీట్స్ తోని నెంబరింగ్ నేర్పిస్తాము, కౌంటింగ్ నేర్పించగలుగుతాం. సో మెల్లిమెల్లిగా దట్ వీ హ్యావ్ ఫేడ్ అవుట్ టు లెట్ ద చైల్డ్ థింక్ అబ్స్ట్రాక్ట్. ఓకే, వాళ్ళకి పరిణితి చెందుతుంది వాడి ఏజ్ ప్రకారము, వాడు అబ్స్ట్రాక్ట్ వేలో థింక్ చేయాలా అండ్ ఈజ్ గోయింగ్ టు లెర్న్. ఓకే, definite to indefinite. In teaching, definite things should be taught first because of the learner can easily have faith in them. Then afterwards, he should give the knowledge of indefinite things. Definite things, the definite rules of grammar help the learner to have good knowledge. Gradually, he can be taught about the indefinite things. So, communication లో ఎప్పుడైతే మనము గ్రామర్ హౌ ఇంపార్టెంట్, గ్రామర్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్, డెఫినెట్ అక్కడ. ఓకే, gradually student when he learn the grammar, when he is possibly use the grammar while making the structure of the English, so gradually he going to the indefinite గా అంటే వాడు అది యూస్ చేయకుండా ఒకసారి మనం వాడిన తర్వాత వాడికి ఆటోమేటిక్ గా ఈ గోయింగ్ టు లెర్న్ అండ్ యూటిలైజ్ ద సేమ్ థింగ్ కమ్యూనికేషన్. ఓకే, సో ఇక్కడ డెఫినెట్ గా ఇప్పుడు మీరు సపోజ్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నా అనుకోండి. కార్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు మన ఇన్స్ట్రక్టర్ అన్ని చెప్తాడు, మార్జిన్స్ అన్ని చెప్పేస్తాడు మనకి. కార్ డ్రైవింగ్ ఎలా నేర్చుకోవాలని డెఫినెట్ రూల్స్ అన్ని, ఇది ఎట్లా చూడాలా, రైట్ సైడ్ ఎలా చూడాలా, లెఫ్ట్ సైడ్ ఎలా చూడాలా, బ్యాక్ ఎలా చూడాలా అని చెప్పేసి మనకు ఒక అవగాహన కల్పిస్తాడు అక్కడ, డెఫినెట్ రూల్స్ అవన్నీ. సో వన్స్ యూ పర్ఫెక్ట్ ఇన్ ద డ్రైవింగ్, you just put your hands on steering, that will go, and you just look this side, just you going to overlook. When you learn it, you pay attention. When you are perfect, you just overlook and go smoothly. Okay, so that definite and indefinite. And particular to general, the study of general rules should be undertaken with the help of the particular example. Particular is more defined to the child than the general. See, generalization చాలా ఇంపార్టెంట్. how you give the task, పిల్లలకి ఏదైనా అవగాహన, ఒకటి వాషింగ్ చేయించడం. కరోనా టైంలో పిల్లలకి ఏం చేస్తారు, హ్యాండ్స్ తీసుకుపోయి యూ గోయింగ్ టు పుట్ in the wash basin under the tap and open the tap. So that is all particular. Okay, open the tap, water come out, and put the hands under the tap and wash it clearly. Each and every finger wash it. So that is all particular. And generalization, once he go back to home, that same thing he has to perform. Okay, he learned each step here. వాడు ప్రతి స్టెప్ ఇక్కడ నేర్చుకున్నాడు. అండ్ మళ్ళీ వాడు ఎక్కడైతే హోమ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, జనరల్ గా ఇంకెక్కడైనా ఎన్విరాన్మెంట్ అంటే ఒక ఫంక్షన్ కి పోయినప్పుడు కానివ్వండి, వాడు అది నేర్చుకొని అక్కడ వాడు యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఎంపిరికల్ టు రేషనల్. Empirical knowledge is based only on observation or experience, and for which any reasonable account cannot be given. Rational knowledge is that for which we have scientific explanation. Empirical to rational. See, based on only observation and experience. Empirical entity that gives observation and experience. How we observe and how we get the experience through that. Which any reasonable account cannot be given. Rational knowledge is that for which we have scientific explanation. Okay, brain, you study about the brain. Okay, నేను ఇక్కడ ఒక పిక్చర్ పెట్టాను కదా, స్టడీ అబౌట్ ద బ్రెయిన్. Okay, we got the knowledge about the brain. Okay, what consists of brain? How many parts in the brain? Okay, and what part is the source of our skills, some skills, and what other part source of other skills. Okay, so that knowledge, scientific explanation, we'll get it. Okay,
And psychological to logical. While teaching, the teacher should first keep in mind the interests and aptitudes, capacities, development, etc. of the children during the selection of the subject matter, and then on to logical arrangement. So study student psychology, what their interest, and how the interest cope up the child to involve in that subject. And once they involve, and they're going to put them in the logical way. And when they understand the logical things, they perfectly solve it. And actual to representative, for teaching excellently, actual objects should be shown to the children as far as possible. It gives them concrete learning, which is most desirable. Representative things in the form of pictures, models, etc. should be used for the grown-ups. So when they show up the, mostly children in the classroom that's used by the multimedia or smart boards. Okay. So how it look like when they're showing up the actual objects, how it look like, and how that is going to understand and make the knowledge, give the knowledge to the children. Okay, and concrete learning. So this will help the children to think in the different way, and they're going to get more knowledge on that. Representative things in the form of pictures and models, etc. When they see sun, okay, sun is look like it's a very hot, okay, and it's red, okay. Around the once they see the one planet, actually one planet if they see, and they're going to understand another planet, how it look like, how it is rotate to the sun. Okay, they're going to understand in the actually what they see and how they going to representative. Okay. Analysis to synthesis. Analysis means breaking a problem into its convenient parts, while synthesis means group of these separated parts into one complete whole. So ikkada analysis dissect the system into parts: left brain activity, right brain activity, all put together. We're going to understand, like, if they see some body parts, okay, each body part they're going to learn. While in the science classroom, students, they're going to learn about the each body part, sense of organs. Of course, sense of organs, each body part. So they're going to learn about the each body part, how all together help the human body. Okay, they understand. Analysis each body part and put together how it helps the functioning of the body, and brain also, how it function the through brain. And whole to part. In teaching, the teacher should try to acquaint the child with the whole lesson first, and then different portion of it may be analyzed and studied intensively. So whole to part, each they're going to learn about the whole body, and again they're going to pay attention on the each body part, how it works in the human functioning everyday, day-to-day life. And near to far, every child is able to learn well in the surroundings to which he belongs. So the child should be acquainted fully with his immediate environment. So child learn well in the surroundings, how much distance it is, how big it is, how far from this place, and what is the size of these things. So these things, there's when they learn, if you take a child with a intellectual disability, first the teacher asks the child to learn the home address, and ask this child learn where the school is located, because when they learn about the place, and they're going to get the knowledge of the distance of some place, some other place where it is located. So first they have to learn where they are and what is their location, and then only they're going to understand about the other places. This is a near to far. Okay, this is all
about the maximum of teaching all 12 concepts. I hope you understand. Any questions you may ask now.